ఏంటి కర్మ దేవుడా? ఏ ఏ జన్మలోనే ఏ పాపం చేసి ఉంటానంట. గరికపాటు వారు అప్పుడే చెప్పారు, మనం అంట కింద జన్మలోనూ డబ్బులు అప్పు తీసుకొని అప్పు తీర్చకపోతంట ఇలాంటి శిక్షలే పడతాయంట. కింద జన్మలో మా ఆయన దగ్గర నేను ఎంత అప్పు తీసుకున్నా అతను తీర్చలేదు, అందుకే ఈ జన్మలో నేను ఎప్పుడు అనుకుంటున్నాను, ఏంటి ఇది కర్మ, మనమే కట్నం ఇస్తాము, మనమే ఇక్కడికి వస్తాము, మనమే పనులు చేస్తాం, ఎందుకు ఇలాగా ఇంత శిక్ష ఎందుకు దేవుడు వేసాడా అనుకుంటాను. అప్పుడు నాకు తెలిసింది నిజమే కదా, అప్పుడు ఎంత అప్పు తీసుకొని ఉంటాను, అందుకే ఇప్పుడు మా ఆయనకి పనులన్నీ చేసి పెడతాను. అసలు ఇచ్చేసాము, మరి వడ్డీ ఎవరు ఇస్తారు? వడ్డీ కింద పనులన్నీ చేయించుకుంటారు, బట్టలు ఉతకడానికి, నీళ్ళు తోవడం, మిగతా పనులును. అందుకే జీతం కూడా లేని పని మనుషులు చేసాడు చూసారా. ఆ జన్మలో చేసిన మన రుణం ఈ జన్మలోని ఎంత పని చేసిందో చెప్తాను. అందుకే ఈ జన్మలోను ఎవరైనా డబ్బులు తీసుకుంటే తీర్చేయండి బాబు, ఈ కర్మ ఎవరు భరిస్తాడు, ఈ బాధలు నేను భరించలేను. అందుకే ఈ జన్మలోని ఎవరి దగ్గర అప్పు గట్ట తీసుకోను. అప్పు తీసుకుని ఒకవేళ ఇచ్చేస్తాను, ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వక్కర్లేదు, మా ఆయన దగ్గరే తీసుకోను, ఇంకెవరికైనా నేను ఎందుకు ఇస్తాను, పనికి తగ్గట్టు డబ్బులు తీసుకోవడం అంతే.